Dhanik Bharat Educational Institutions, Inter IIT JEE NEET, admission opened. Dhanik Bharat Educational Institutions, Inter IIT JEE NEET, admission opened. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలంగా సైనస్తో బాధపడుతూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆయన హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో సైనస్ శస్త్రచికిత్స చేసుకోవడం జరిగింది. శస్త్రచికిత్స తరువాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. తాను త్వరగా కోలుకోవాలని ఆయన కూడా ఆకాంక్షించారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి నారా లోకేష్ తదితరులందరూ కూడా పరామర్శించడము, ఆయన త్వరగా కోలుకోవాలని వేడుకుంటూ దేవుణ్ణి ప్రార్థించారు. అందరూ కూడా కోరుకున్నారనమాట. అంతవరకు అది మామూలు చిన్న శస్త్రచికిత్స. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఆ శస్త్రచికిత్స జరగడము అనేది చాలామంది కొంత బాధ. వాళ్ళ నాయకుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు. ఇక ముఖ్యమంత్రి మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు. అదంతా కూడా మంచి విషయమే. అయితే ఇక్కడ ఒకటే అంట, మొన్నటి వరకు కూడా అంటే గత నెల రోజుల క్రితం వరకు కూడా జనసేన పార్టీలో కొనసాగిన అడ్వకేట్ రజనీ ఇటీవల కొన్ని అంశాలు అంటే అంబటి రాంబాబు గారి ఇంటిపై జరిగిన దాడి విషయంలో కొద్దిగా డిఫర్ అయ్యి ఆవిడ పార్టీకి దూరం కావడం జరిగింది. మరి రజనీ గారు అయితే ఒకటే అనమాట, పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్సతో ఆయన సైనస్ శస్త్రచికిత్స సాధారణంగా చలికాలంలో చేసుకుంటారు, ఎండాకాలంలో చేసుకోరు. తమిళనాడు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇలా చేయించుకున్నారన్నట్టుగా మాట్లాడారు. దీనిపై జనసేన కార్యకర్తలు నాయకులంతా కూడా రజనీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు, ఆమెను ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే దీనిపై రజనీ గారు ఏం మాట్లాడతారో అని తెలుసుకోవడానికి అడ్వకేట్ రజనీ గారు మనకు గుంటూరు నుంచి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే రజనీ గారు. నాగరాజ్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. మీ అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎనలేని ప్రేమ, అభిమానం. అన్న 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 మా పవన్ అన్న, మా పవన్ అన్న అంటారంట అందరూ కూడా. ఆయనలో పవర్ స్టార్స్ మీరు ఒక అన్నం చూశారన్నమాట. అలాంటి మీ అన్నకు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, మొన్నటి వరకు అన్న 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 అభిమానించిన మీరు, ఆయన సైనస్ అంటే ఆయన ముక్కు ఆపరేషన్ చేసుకుంటే మీరు కనీసం పరామర్శించడమో లేదంటే ఎలా ఉన్నారు అన్న ఎలా ఉన్నారని కనుక్కోవడమో చేయాలి. కానీ సైనస్ శస్త్రచికిత్స ఎండాకాలంలో చేసుకోరు, చలికాలం చేసుకుంటారు, తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి వస్తుందని ఇలా చేసుకున్నట్టుగా మాట్లాడారనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు మీరు అసలుకి చెప్పండి? అన్న మీద ప్రేమ అయిపోయింది, అన్న మీద ప్రేమ చచ్చిపోయిందా బయటికి రాగానే? సార్ అన్న కోలుకోవాలని ప్రార్థిస్తాం, అన్న ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాం. కానీ ఇప్పుడు నేను అన్న మాట ఏంటంటే, ఈ శస్త్రచికిత్స ఇప్పుడు జరిగి చాలా మంచిదైంది అన్న. అంటే ఎప్పుడో చలికాలంలో జరగాల్సిన ఏదైతే చికిత్స ఇప్పుడు జరిగి ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు తీసుకోవడం చాలా మంచిదైంది. ఎండాకాలం ఆయన ఆంధ్ర యూనివర్సిటీ మీటింగ్ లో కూడా దగ్గుతూ చాలా అనారోగ్య ఇబ్బందితోనే మాట్లాడుతూ ఆయన చాలా మాటలు మాట్లాడారు. ఆయన మాటల్లో నేను గనక సరిగా పని చేయలేకపోతే పక్కన పడేయండి నన్ను హార్ట్ చిప్ లాగా అని కూడా మాట్లాడారు. చాలా నలిగిపోతున్నాను అని కూడా మాట్లాడారు. 2 చోట్ల ఓడిపోయినప్పుడే నలగని నా అన్న డిప్యూటీ సీఎం హోదాలో 3 శాఖల మంత్రిగా ఉండి ఎందుకు నలుగుతున్నాడు? ఎవరి వల్ల నలుగుతున్నాడు? ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక ప్రశ్నార్థకం. ఇప్పుడు నేనేమన్నానంటే, ఓ అంది హే, ఓ తుఫానీ హే అంటూ మహారాష్ట్ర ఎలక్షన్ కి, పూణే ఎలక్షన్ లో ప్రచారంలో అన్నిటికీ వాడినారే, అదే మాదిరిగా ఈ రోజు అన్న ఆరోగ్యంగా ఉంటే, అన్నకి ఈ సర్జరీ లేకపోయి ఉంటే కేరళలో, చెన్నైలో, వెస్ట్ బెంగాల్లో తిప్పి ఉండేవాళ్ళు కదా. అదృష్టం ఈ టైంలో ఈ సర్జరీ జరగబట్టి అన్న ప్రశాంతంగా ఏసీ రూమ్ లో పడుకున్నాడు. అదే లేకపోతే ఎండాకాలం ఎండకి వాడి పడేసే వాళ్ళు సెంట్రల్ బీజేపీ. అంటే మీ అన్న ఏసీ రూమ్ లో ఉండాలని కోరుకుంటున్నారా? మీరు ఎండల్లో మలమలా మాడిపోవాలని కోరుకుంటున్నారా? అది జన సైనికులను అడగండి సార్. అవసరానికి వాడుకుంటున్న వాళ్ళు అన్ని చోట్ల ప్రచారానికి తిప్పుతున్నారు. మనకి, మన పార్టీకి, మన పార్టీ బలోపేతానికి ఎవడు ఉపయోగపడేవాడు లేడు అని అక్కడ టీడీపీ కోవర్ట్లుగా ఉండి నన్ను తిడుతున్న వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను నాన్నని తిట్టలా. నాన్న ఈ టైంలో రెస్ట్ తీసుకోవడం మంచిది. 15 రోజులు వాళ్ళ కోసం పంచాయతీ ఎన్నికలకి ఆటికి ఇటుకి తిరగబడలేదు. నువ్వు అట్లా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటేనే లోకేష్ గారు పని చేసుకుంటున్నారు, పక్క దేశాలకు వెళ్ళి కంపెనీలు తెచ్చుకుంటున్నారు. నేను పరిశ్రమలు తీసుకురాలేకపోయా, నువ్వు బాధపడకన్నా. నువ్వు అట్లా కుర్చీ వేసుకుని కూర్చుంటే వాళ్ళకి పని కల్పించినావు. నువ్వు పక్కకు తప్పుకుంటే జగన్ గారు గాల్లో లేపుతారు, వాళ్ళకి పని ఉండదు. పాపం వాళ్ళకి పని ఉండదు.
సో నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆయన పని చెయ్యాలనుకుంటే చేస్తారు. 2014-19 ఎన్నికల్లో తెలుసు ఆయనకి మీ గురించి, ఆయన గురించి కూడా మీకు తెలుసు. ఆయన దగ్గరుండి గెలిపించారు, తేడా పడిన రోజు తాట తీసి ఎండబెట్టారు. అదే ఆయన. అదే రకంగా ఇప్పుడు ఆయనకి భాష బాగా వచ్చు, మద్రాసు పుట్టి పెరిగిన ఏరియా లాగా. అంతకుముందు తెలుగు ఇండస్ట్రీ అంతా అక్కడే ఉండేది కదా, సో ఆయనకి భాష బాగా వచ్చు, చాలా మంది కూడా తెలుసు. అంతకు ముందు మీటింగ్ పెట్టినప్పుడు కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనం పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా 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 వస్తారు. కానీ ఎందుకు వెళ్ళాలా? వెళ్ళి ఏం తిట్టాలి విజయ్ని? తనతో పాటు సహనటుడు కదా, తిట్టడం అన్నకి ఇష్టం లేదు. అందులోనూ ఏ ఎండకి ఆ గొడుగు బట్టి ఊసర వెళ్లి రంగులు మార్చేంత చంద్రబాబు గారి లాగా గొప్పగా నటించడం పవన్ కళ్యాణ్ గారి వల్ల కాదు. వాళ్ళు ఏదైనా డైలాగ్స్ చెప్తే ఈయన చెప్పాలేమో సినిమాల్లో. ఇక్కడ మనసు చంపుకుని విజయ్ని తిట్టలేడు, స్టాలిన్ ని తిట్టలేరు, లేకపోతే ఇంకొకరిని పొగడలేరు. అందులోనూ మీరు గమనిస్తే జనసేన సభ్యత్వాలు ఈ మధ్య కేరళలో బిగినాయి, చెన్నైలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ టైంలో అక్కడికి వెళ్ళి ఆయన ఒకవేళ ప్రచారానికి వెళ్ళాల్సి వస్తే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారని బీజేపీని పొగుడుతారా? అక్కడ జనసేన సభ్యత్వం రజనీ గారికి ఏమైనా చిప్పు దొబ్బింది అంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడున్న విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధే కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఈ రోజుకి 76 ఏళ్ల వయసులో కూడా ఆయన ఒక నవ యువకుడిలా పరుగులు పెడుతూ ఎండ అనక వేడి అనుకుంటా తిరుగుతూ ఆయన ప్రజల మధ్య ఉంటున్నారే. ఆయనను పట్టుకొని ఏ ఎండక గొడుగు పట్టేవారు, ఊసర వెళ్ళి రాజకీయాలు అని అనడము కరెక్టా? రజనీ గారికి చిప్పు దొబ్బిందే అంటున్నారు, మీరేమంటారు? అలాంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించచ్చా మీరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు వల్ల కాదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతోందంటే చంద్రబాబు నాయుడు వల్ల కాదా అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ అంటారా రజనీ గారు? చంద్రబాబు నాయుడు గారు రాజకీయం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇంకా పుట్టి ఉండరేమో. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే ఆధారపూర్వకంగా కరెక్ట్ సార్. కేటీఆర్ గారు కూడా ఒక ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి చంద్రబాబు గారిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక పేషెంట్ అడిగినారట, ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారు డైరెక్ట్ గా అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు అనుకుంటాండి, నాకు బాగా గుర్తు. ఆ ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా అతను పేషెంట్ కి చెప్తున్నాడంట, నేనే మొత్తం అదంతా కట్టించిందంతా నేనే అంటే. ఆ పేషెంట్ అంటున్నాడంట, అట్లా అనమాకయ్య బాబు, మొన్నే నన్ను తీసుకొచ్చి ఇక్కడ లోపల వేసారు, ఇక్కడ బిళ్ళలు వేసుకుంటున్నా, నువ్వు అట్లంటే నిన్ను కూడా అక్కడే పడుకోబెడతారు, నా పక్క బెడ్డే నీది అవుతుంది అని అన్నారట. అంటే దీన్ని విమర్శాత్మకంగా కేసీఆర్ అన్నారు సార్, అది ఓకే సరే, రజనీ గారికి చిప్పు దొబ్బిందా అనుకుందాం. కానీ అదే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అనుకుంటా కదా ముఖ్యమంత్రి, కత్తి ఇట్లే పట్టుకొని, ఇదే కత్తి పట్టుకొని చంద్రబాబు గారు ఇట్టే నుంచున్నారండి. ఆయన్ని మళ్ళీ ఛత్రపతి శివాజీ మహారాజ్ తో కూడా పోల్చడం నాకు ఇష్టం లేదు, అట్టే కత్తి పట్టుకున్నారు. ఈ పక్కన మమతా బెనర్జీ గారు, ఈ పక్కన రాహుల్ గాంధీ గారు, గెటప్ సీన్ లో గెటప్ అయిపోయా. మళ్ళీ స్టాలిన్ లేనిదే కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ లేనిదే స్టాలిన్ లేదంటూ ఆయన పొగిడినారు. మరి కర్మ కాకపోతే ఆయన దరిద్రం ఎలా ఉంటుందంటే తెలుసా సార్, నెత్తిన రూపాయి పెడితే పావలా కూడా చల్లడయ్యా మీ పవన్ కళ్యాణ్ అన్నవాడే, పవన్ కళ్యాణ్ లేనిదే, నా పక్కన పవన్ కళ్యాణ్ లేనిదే గెలవలేడు అనే దౌర్భాగ్య పరిస్థితికి ఆయనకే పట్టింది సార్. ఎవరినైతే ఎక్కువ తిడతామో అది ఎక్కువ తిట్టిన అయినా పొగడాల్సి వచ్చింది, ఆయన కర్మ. అదే బీజేపీ అమిత్ షా గారి మీద రాళ్లు వేసుకుంటున్నాయనే, అమిత్ షా గారు లేకపోతే ఈ రోజు లేవు అనే పరిస్థితుల్లో మళ్ళీ ఆయనే పొగడాలి. ఈ దుస్థితి ఏ రాజకీయ నాయకుడికి రాకూడదండి. ఇప్పుడు టీడీపీకి పవన్ కళ్యాణ్ తో పనుందంటారా? ఇప్పుడు అంటే నారా లోకేష్ గారే ఒక మంచి యువగలం తర్వాత ఒక మంచి జనాకర్షణ కలిగిన నాయకుడిగా తయారైపోయాడు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు. మరి ఇంత జనాకర్షణ పొందిన నాయకుడిగా ఎదిగిన నారా లోకేష్ ఉండగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి అవసరం టీడీపీకి ఉంటుందంటారా? సార్ మొన్న మధ్య ఏదో అంగన్వాడీ స్కూల్కి వెళ్తే ఒక అంగన్వాడీ ఆయమ్మకో టీచర్ అమ్మకో నాకు తెలియదు సార్, ఆవిడకి చెప్తున్నాడు, నేను నారా లోకేష్ నమ్మ, నేను విద్యాశాఖ మంత్రి అంటే, ఆహా అవునా అయ్యా అనింది. బాగా ఒడివడిగా తడిగా అందరికీ తెలిసి అంటారు, పాప ఆవిడికి తెలియదు. సరే ఇక్కడ అంటే పోనీలే కొద్ది గొప్ప తెలుసు, అన్ని ఫ్లెక్సీలు పెద్ద కట్టేస్తారు కదా. మీరు అట్లా చెన్నైలోకి పోయి ఉండాల్సింది, చెన్నైకో లేకపోతే కేరళకు ఇంకో చడుకో. హూ ఆర్ యూ అంటారు. మనం అతను అదేదో మన దీపక్ రెడ్డి అన్న కనుక పోల్చాడు చూడండి ఒక పెద్ద ఛానల్లో, ఆ ఛానల్లో పోల్చినప్పుడు హూ ఇస్ లోకేష్ అన్నాడు చూడండి. అట్లా ఉంటది పరిస్థితి. మరీ జాకీ లేసి లేపకూడదు సార్. ఒకటి లోకేష్ గారు యువగలం తర్వాత పరిణితి చెందారు, తన రాజకీయంగా ఎంతో ఎత్తుకెదిగారు లోకేష్ గారు అని అందరూ అంటున్న విషయమే కదా ఇది. ఈరోజు లోకేష్ గారిని చూడండి, అసలుకి ఆయన సమ్మిట్లు చూడండి, అసలుకి ఇండస్ట్రీస్ని ఏపీకి తీసుకురావడంలో కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసే విషయాలలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా సింగిల్ విండోలో వాళ్ళకి అనుమతి ఇప్పించడంలో కావచ్చు, లోకేష్ గారు చాలా దూకుడుగానే ఉన్నారు కదా. రాజకీయంగా కూడా ఆయన ఒక పేపర్ కూడా ఇలా పేపర్ పెట్టుకోకుండా కూడా ఆయన మాట్లాడుతున్నారు కదా.
చాలా మైక్ పట్టుకుంటే మైక్ దింపకుండా మాట్లాడగలుగుతున్నారు ఆయన. అసలు పేపర్ కూడా చూడడం లేదు ఆయన. మరి అలాంటి వ్యక్తిని మీరు తక్కువ చేస్తారు. ఇప్పుడు టీడీపీకి అయినా ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు కదా ఈరోజు లోకేష్ గారు. అదొకే. కాకపోతే ఇక్కడ 2029కి యువగళ నాయకుడు లోకేష్ సీఎం అని ఈ పదాన్ని ప్రచారంలోకి తీసుకెళ్లి మీరు దమ్ముంటే ఎలక్షన్ చేయండి. మీకు దమ్ముంటే ఎలక్షన్ చేయండి. కూటమి రండి, పవన్ కళ్యాణ్ గారితో సహా మేము ఓపెన్ ఛాలెంజ్. 2029కి చేస్తే ఏమవుతుంది రజనీ గారు? చేస్తే ఏమవుతుంది? నమస్కారం సభకి నమస్కారం అనే పరిస్థితిలో ఉంటది సార్. ఏదైనా పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒకరిద్దరు వ్యతిరేకంగా చేస్తే కూటమికి వచ్చే నష్టం ఏముంది? కూటమి ఉంటది సార్. ఇలాంటి ఒకరిద్దరు ఊకదంపుడు బెదిరింపులకంతా కూటమి భయపడుతుందా? అబ్బే అస్సలు తగ్గేదేలే. నేను చెప్పిన డైలాగ్ యాస్టీస్ చెప్పమనండి. 2029కి లోకేష్ సీఎం బరాబర్ చెప్తారండి, బరాబర్ చెప్తారు. మీకేమైనా ఇబ్బందా, భయమా మళ్ళా చెప్తారేమో అని? అంటే మళ్ళా కూటమి కలిసి వస్తే మీ జగనన్న సీఎం కాలేడని మీకేమైనా భయమా? సార్ మా జగన్ అన్న అనకండి, జగన్ గారు అంతే. పవన్ అన్న పవన్ అన్నకు దూరమైన చెల్లి రజనీ గారు జగనన్నకు దగ్గర కావాలని ఏమన్నా ఆతృత పడుతున్నారేమో. ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా వైసీపీలో ఉన్నారు కదా, మళ్ళా ఆ అన్నను వీడి ఈ అన్నకు దగ్గర కావాలని ఈ చెల్లి ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? ఇందులో భాగంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? సార్ నేను జగన్ గారిని ఎందుకు హైలైట్ చేస్తానంటే, జగన్ అనేవాడు వస్తే సప్త సముద్రాలు దాటిన లాక్కొస్తాడని ఎందుకు చెప్తానంటే, జగన్ అనేవాడు వస్తే జరిగే అరాచకాన్ని ఆపగలిగిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అడ్డుంటేనే జగన్ అనేవాడు రాకుండా ఉంటాడు.